ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజలుగా అవుతున్నారు. మిమ్మల్ని తమ సమానం పూజలుగా చేసేందుకు పరమ పూజలైన తండ్రి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఎలాంటి దృఢ విశ్వాసం ఉంది? జవాబు: మేము జీవించి ఉండగానే తండ్రి నుండి పూర్తి ఆస్తిని తీసుకుని తీరుతాము. బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రి చెతలో వెళ్తాము. బాబా మాకు ఇంటికి సహజ మార్గాన్ని తెలియచేస్తున్నారనే దృఢ విశ్వాసం పిల్లలైన మీలో ఉంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఓం శాంతి అని చాలామంది మనుషులు అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. లోపల ఏ ఆత్మ అయితే ఉందో అదే ఓం శాంతి అని చెప్తుంది. కానీ ఆత్మలు తమను తాము యథార్థ రీతిలో తెలుసుకోలేదు. అలాగే తండ్రిని గురించి కూడా తెలియదు. భలే పిలుస్తారు, కానీ నేను ఎవరో, ఎలా ఉంటానో అలా యథార్థ రీతిలో ఎవరికీ తెలియదు. ఇంతకుముందు నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను అని స్వయం నాకు కూడా తెలిసేది కాదు అని ఈ బ్రహ్మ కూడా చెప్తున్నారు. ఆత్మ అయితే పురుషుడు కదా, ఆత్మ కుమారుడు, పరమాత్మ తండ్రి. కనుక ఆత్మలు పరస్పరంలో సోదరులు. తర్వాత శరీరంలోకి వచ్చినందున కొందరిని స్త్రీలని, కొందరిని పురుషులు అని అంటారు. కానీ యథార్థంగా ఆత్మ అంటే ఏమిటో మనుషు మాత్రులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ మీరు దీన్ని జతలో తీసుకెళ్తారు. మేము ఆత్మలము, ఈ పాత శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము అనే జ్ఞానం అక్కడ ఉంటుంది. ఆత్మ పరిచయాన్ని జతలో తీసుకెళ్తారు. కానీ ఇంతకుముందు ఆత్మను గురించి కూడా తెలియదు. ఎప్పటి నుండి పాత్రను అభినయం చేస్తున్నారో కూడా తెలియదు. కొందరు ఇప్పటి వరకు కూడా స్వయాన్ని పూర్తిగా గుర్తించలేదు. స్థూల రూపంలో తెలుసుకున్నారు. పెద్ద లింగ రూపాన్నే స్మృతి చేస్తూ ఉంటారు. నేను ఆత్మ బిందువును, తండ్రి కూడా బిందువే. ఈ రూపంలో స్మృతి చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. బుద్ధి నెంబర్ వార్గా ఉంది కదా. కొందరు బాగా అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించడం ప్రారంభిస్తారు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయాలని మీరు అర్థం చేయిస్తారు. వారే పతిత పావనులు అని మీరు చెప్తారు. మొదట మనుషులకు ఆత్మ పరిచయమే లేదు కనుక అది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మ అని ఎప్పుడు నిశ్చయం చేసుకుంటారో అప్పుడు తండ్రిని కూడా తెలుసుకోగలరు. ఆత్మనే గుర్తించలేదు కనుక తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఆత్మలైన మనం చిన్న బిందువులము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి వస్తుంది. లేకుంటే కేవలం జ్ఞానం చాలా బాగుందని, భగవంతుని కలుసుకునే మార్గం చాలా బాగా అర్థం చేయిస్తారని చెప్తారు. కానీ నేను ఎవరు, తండ్రి ఎవరు అని తెలుసుకోలేరు. కేవలం బాగుంది బాగుంది అని అంటారు. కొందరైతే వీరు నాస్తికులుగా చేస్తారని కూడా అంటారు. జ్ఞానం యొక్క వివేకం ఎవరిలోనూ లేదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు మనం పూజలుగా అవుతున్నామని మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని పూజించము, ఎందుకంటే మనం సర్వులకు పూజలైన ఉన్నతాతి ఉన్నతుడైన ఆ భగవంతుని సంతానమని మీరు చెప్తారు. వారు పూజలైన పితాశ్రీ. ఆ పితాశ్రీ మనల్ని తమవారిగా చేసుకుని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన పూజలు వారొక్కరే. వారు తప్ప వేరెవ్వరూ పూజలుగా చేయలేరు. పూజారులు తప్పకుండా పూజారులుగానే చేస్తారు. ప్రపంచంలో అందరూ పూజారులే. ఇప్పుడు మీకు పూజలు లభించారు.
వారు తమ సమానంగా చేస్తున్నారు. మీ నుండి పూచును విడిపించారు, తమ చేతలో తీసుకెళ్తారు. ఇది చీచి ప్రపంచం, ఇది మృత్యులోకం. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి భక్తి ప్రారంభమైంది. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు, మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పూజ్యులైన దేవతలుగా అవుతున్నారు. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి మనల్ని పూజ్య దేవతలుగా చేస్తున్నారు. కనుక పిల్లలైన మీకు యుక్తిని తెలియజేశారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. ఎందుకంటే ఆ తండ్రి సర్వులకు పూజ్యులు. ఎవరైతే అర్ధకల్పం పూజారులుగా అవుతారో వారు మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు, ఇతరులకు కూడా తెలియచేస్తారు. స్వయాన్ని ఆత్మ బిందువని తెలుసుకోండి అని మొట్టమొదట ముఖ్యమైన విషయం అర్థం చేయించాలి. ఆ నిరాకారుడే ఆత్మల తండ్రి. ఆ జ్ఞానసాగర్లే వచ్చి చదివిస్తున్నారు. సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని తెలుసుకోవటం కూడా ఒక్కసారి మాత్రమే, వచ్చేది కూడా ఒక్కసారి సంగం యుగంలో మాత్రమే. పాత పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఇప్పుడు బాబా డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు. కొత్త విషయం ఏమీ కాదు. కల్పకల్పం ఇలాగే వస్తాను. ఒక్క సెకండ్ కూడా ముందు వెనుక అవటం జరగదు. బాబా ఆత్మలమైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా తండ్రి రావాల్సి ఉంటుంది అని పిల్లల మనసుకు తెలుస్తుంది. తండ్రి ద్వారా ఈ సమయంలో ఎవరైతే తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పం తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుందని, మళ్ళీ మనం సత్యుగంలో వచ్చి మన పాత్రను అభినయిస్తామని కూడా తెలుసు. సత్యుగ స్వర్గవాసులుగా అవుతాము. ఇది బుద్ధిలో గుర్తుంది కదా. స్మృతి ఉండటం వలన సంతోషం కూడా ఉంటుంది. ఇది విద్యార్థి జీవితం కదా. మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుతున్నాము. చదువు పూర్తి అయినంత వరకు ఈ సంతోషం స్థిరంగా ఉండాలి. ఎప్పుడు వినాశనానికి సామాగ్రి తయారవుతుందో అప్పుడు ఈ చదువు పూర్తి అవుతుందని తండ్రి అర్థం చేయించారు. అప్పుడు అగ్ని తప్పక అంటుకుంటుందని మీకు అర్థమవుతుంది. ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా. ఒకరిపై ఒకరు వేడిగా అవుతూ ఉంటారు. నలువైపులా భిన్న భిన్న ప్రకారాలైన సైన్యాలు ఉన్నాయి. అందరూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. యుద్ధం తప్పకుండా జరిగే విధంగా ఏదో ఒక అడ్డు వేస్తూ ఉంటారు. కల్పకృతం వలె వినాశనం తప్పకుండా జరగాల్సిందే. పిల్లలైన మీరు చూస్తారు. ఒక్క నిప్పురవ్వ ద్వారా ఎంత యుద్ధం జరిగిందో ఇంతకు ముందు కూడా పిల్లలైన మీరు చూశారు. చెప్పినట్లుగా చేయకపోతే మేము ఈ బాంబులను చేతికి తీసుకోవాల్సి వస్తుందని ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు. మృత్యు సమీపానికి వచ్చినప్పుడు తయారు చేయకుండా ఉండలేరు. ఇంతకు ముందు కూడా యుద్ధం జరిగినప్పుడు బాంబులు ప్రయోగించారు. డ్రామా అలా ఉంది కదా. ఇప్పుడు వేల కొలది బాంబులున్నాయి. ఇప్పుడు అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలు తప్పకుండా తెలిపించాలి. ఓ పతిత పావన రండి, ఈ చీచీ ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని అందరూ పిలుస్తున్నారు. ముక్తి జీవన్ముక్తికి అను 2 పావన ప్రపంచాలు ఉన్నాయని పిల్లలకు తెలుసు. అందరి ఆత్మలు పవిత్రమై ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. మృత్యులోకంగా చెప్పబడే ఈ దుఃఖధామం వినాశనమవుతుంది. మొదట అమరలోకం ఉండేది. చక్రంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ మృత్యులోకానికి వచ్చారు. మళ్ళీ అమరలోకం స్థాపన అవుతుంది. అక్కడ అకాల మృత్యువులుండవు. కనుక దానిని అమర్లోకము అని అంటారు. శాస్త్రాల్లో కూడా ఈ శబ్దం ఉంది. కానీ
ఎవ్వరికీ యథార్థమైన అర్థం తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. మృత్యులోకం తప్పకుండా వినాశనం అవ్వాలని కూడా మీకు తెలుసు. ఇది 100% నిశ్చితం. మీ ఆత్మను యోగబలం ద్వారా పవిత్రంగా చేసుకోండి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. కానీ ఇది కూడా పిల్లలు స్మృతి చేయలేరు. తండ్రి నుండి వారసత్వం లేక రాజ్యాన్ని పొందేందుకు శ్రమ పడాలి కదా. సాధ్యమైనంత స్మృతిలో ఉండాలి. ఎంత సమయం మేము స్మృతిలో ఉన్నాము, ఎంతమందికి స్మృతినిప్పించాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మన్మనాభవ, దీన్ని మంత్రము అని కూడా అనలేరు. ఇది తండ్రి స్మృతి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు ఆత్మలు. ఇది మీ రథము. దీనితో మీరు ఎంత పని చేస్తారు? సత్యుగంలో మీరు దేవీ దేవతలుగా అయి ఎలా రాజ్యం చేస్తారు? మళ్ళీ మీరు ఇదే అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలో వాస్తవంగా ఆత్మాభిమానులుగా ఉంటారు. ఈ శరీరం వృద్ధ శరీరం అయిపోయింది. దీనిని వదిలి కొత్తది తీసుకుంటాము అని ఆత్మ చెప్తుంది. దుఃఖపడే విషయమే లేదు. ఇక్కడైతే శరీరం వదలరాదని ఎంతగా డాక్టర్ల నుండి మందులు మొదలైనవి తీసుకుంటూ కష్టపడతారు. పిల్లలైన మీకు అనారోగ్యం మొదలైన సమయాల్లో కూడా పాత శరీరంపై ఎప్పుడు తిరస్కార భావం కలగరాదు. ఎందుకంటే ఈ శరీరంలో జీవించి ఉండే తండ్రి నుండి ఆస్తిని పొందాలని మీకు తెలుసు. శివబాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. కానీ మొదట ఆత్మను తెలుసుకోవలసి వస్తుంది. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్రనే. స్మృతి యాత్రలో ఉంటూ ఉంటూ మనం మళ్ళీ మూలవతనానికి వెళ్ళిపోతాము. మనం ఎక్కడి నివాసులమో అక్కడకు వెళ్ళిపోతాము. అదే మన శాంతిధామం. శాంతిధామము, సుఖధామాలను మీరు మాత్రమే తెలుసుకుని స్మృతి చేస్తారు. ఇతరులెవ్వరికీ తెలియదు. కల్పక్రితం తండ్రి నుండి ఎవరు వారసత్వం తీసుకున్నారో వారే మళ్ళీ తీసుకుంటారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. భక్తి మార్గంలోని యాత్రలు ఇప్పుడు సమాప్తమవుతాయి. భక్తి మార్గమే సమాప్తమైపోతుంది. భక్తి మార్గము ఏమిటో జ్ఞానం తెలుసుకున్నప్పుడే అర్థం చేసుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అనుకుంటారు. కానీ భక్తికి ఫలంగా ఏమిస్తారో తెలియదు. తండ్రి తప్పకుండా స్వర్గ సామ్రాజ్యపు ఆస్తినే ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. అందరికీ ఆస్తినిచ్చారు. ఎలా రాజారాణులు ఉన్నారో అలా ప్రజలు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి చెప్తున్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా స్వర్గవాసులుగా చేశాను. ఇప్పుడు మళ్ళీ అలా తయారు చేస్తాను. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇది బుద్ధిలో స్మృతి ఉండాలి, మర్చిపోరాదు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఏదైతే బాబా వద్ద ఉందో అదే పిల్లల బుద్ధిలో కూడా మెదులుతూ ఉంటుంది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో, ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి ఆస్తిని ఎలా తీసుకుంటామో అలా అనేకసార్లు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నామని మీకు తెలుసు. ఎలా తీసుకున్నారో మళ్ళీ అలాగే తీసుకోండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఏమో అందరినీ చదివిస్తూ ఉంటారు. దైవీ గుణాలు ధారణ చేసేందుకు కూడా హెచ్చరిక లభిస్తూ ఉంటుంది. స్వయాన్ని పరిశీలన చేసుకునేందుకు సాక్షిగా ఉంటూ నేను ఎంతవరకు పురుషార్థం చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. మేము చాలా మంచి పురుషార్థం చేస్తున్నామని కొందరు అనుకుంటారు. భగవంతుడైన తండ్రి వచ్చి ఉన్నారని అందరికీ అర్థం చేయించేందుకు ప్రదర్శనలు మొదలైన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. పాపం, మనుషులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. జ్ఞానం ఎవ్వరికీ తెలియని కారణంగా భక్తియే శ్రేష్టమైందని భావిస్తారు. మొదట మీలో కూడా జ్ఞానం ఏమైనా ఉండేదా? ఇప్పుడు మీకు తెలిసింది, జ్ఞానసాగర్లు తండ్రి మాత్రమే. వారే భక్తికి ఫలాన్ని కూడా ఇస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఉన్నత పదవి పొందేందుకు వారే బాగా చదువుకుంటారు. ఇవి ఎంత మధురమైన విషయాలు!
వృద్ధ స్త్రీలు మొదలైన వారికి కూడా చాలా సహజం చేసి అర్థం చేస్తారు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుని తండ్రిని స్మృతి చేయండి. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడైన శివుడు. శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ శివుడే చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇంతే, ఇది తప్ప వేరే కష్టమేదీ లేదు. ముందు ముందు మీరు శివబాబాను కూడా స్మృతి చేయటం ప్రారంభిస్తారు. ఆస్తి తీసుకోవాలి. జీవించి ఉండగానే తండ్రి నుండి ఆస్తి తీసుకునే తీరతామని అంటారు. శివబాబా స్మృతిలో శరీరాన్ని వదిలి పెట్టినట్లయితే ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు. స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఎంతగా యోగం చేస్తారో అంత ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన విషయం, నడుస్తూ తిరుగుతూ సాధ్యమైనంత బాబా స్మృతిలో ఉండాలి. మీ తలపై నుండి భారాన్ని దించుకోవాలి. కేవలం స్మృతి అవసరం. తండ్రి ఇంకే కష్టము ఇవ్వరు. అర్థకల్పం నుండి పిల్లలు కష్టపడ్డారని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆస్తి తీసుకునే సహజ మార్గాన్ని తెలియచేసేందుకే వచ్చాను. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇంతకుముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అప్పుడు జ్ఞానం ఉండేది కాదు. ఇలా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఇప్పుడు తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రపంచంలో శివుని భక్తి చాలామంది చేస్తారు, కానీ వారి పరిచయం లేదు. నన్ను స్మృతి చేయండి అని ఈ సమయంలో తండ్రే స్వయంగా వచ్చి తన పరిచయంను ఇస్తున్నారు. మేము చాలా బాగా తెలుసుకున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. మేము బాప్దాదా వద్దకు వెళ్తున్నామని మీరంటారు. బాబా ఈ భగీరథంను తీసుకున్నారు. భగీరథం కూడా ప్రసిద్ధమైనది. తండ్రి కూర్చుని ఇతని ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది కూడా డ్రామాలో ఉంది. కల్పకల్పం ఈ భాగ్యశాలి రథంపై వస్తారు. శ్యామసుందరుడు అని పిలువబడేవారు ఇతడే అని మీకు తెలుసు. ఇది కూడా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. మనుషులు అర్జునుడు అని పేరు పెట్టేశారు. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతారో ఇప్పుడు తండ్రి యథార్థంగా అర్థం చేస్తున్నారు. మేమిప్పుడు బ్రహ్మ పూర్వసులము, మళ్ళీ విష్ణుపురం వారిగా అవుతామని ఇప్పుడు పిల్లల్లో వివేకం ఉంది. విష్ణుపురం నుండి బ్రహ్మపురానికి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది. ఇది కూడా అనేక సార్లు అర్థం చేయించారు. ఇప్పుడు మీరు మళ్ళీ వింటున్నారు. కేవలం నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయని ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. కనుక మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవ్వటం ద్వారా మనం పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతాము. మరి మనం ఎందుకు పవిత్రంగా అవ్వరాదు? మనమంతా ఒక్క తండ్రి పిల్లలమే, బ్రహ్మకుమార్ కుమారీలము. అయినా ఆ దైహిక వృత్తి పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది. నెమ్మది నెమ్మదిగా చివర్లో కర్మాతీత అవస్థ వస్తుంది. ఈ సమయంలో ఎవరికైనా కర్మాతీత స్థితి రావటం అసంభవమే. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ శరీరం కూడా ఉండదు, వదిలేయాల్సి వస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇందులో కష్టముంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము ఎంత మాత్రం పురుషార్థం చేస్తున్నాము, నడుస్తూ తిరుగుతూ కర్మల చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము అని సాక్షిగా ఉండి స్వయాన్ని చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ శరీరంతో ఎప్పుడూ విసిగిపోరాదు. ఈ శరీరంలోనే జీవించి ఉండి తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి. వరదానము, త్రికాలదర్శి
మరియు సాక్షి దృష్టులుగా అయి అన్ని కర్మల చేస్తూ బంధన ముక్తి స్థితి యొక్క అనుభవం ద్వారా దృష్టాంత రూపభవ త్రికాలదర్శి స్థితిలో స్థితమై కర్మ యొక్క ఆది మధ్య అంతంను తెలుసుకొని కర్మలు చేస్తూ ఉంటే ఏ కర్మ వికర్మగా అవదు, సదా సుకర్మగా ఉంటుంది. అలాగే సాక్షి దృష్టిగా అయి కర్మ చేయటం ద్వారా ఏ కర్మ యొక్క బంధనంలో కర్మ బంధన ఆత్మగా అవరు. కర్మఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, బంధనంలోకి రారు. కర్మ చేస్తూ న్యారా మరియు ప్యారాగా ఉంటారు. కనుక అనేక ఆత్మల ముందు దృష్టాంత రూపం అనగా ఉదాహరణగా అవుతారు. న్యారే అంటే అర్థం అతీతంగా అవ్వటం, ప్యారా అంటే అర్థం ప్రియంగా అవ్వటం. ఈరోజు శ్లోకన్: ఎవరైతే మనస్తో సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఏ సమర్థ సంకల్పమైనా ఆత్మీక శక్తిని అనగా ఎనర్జీని జమ చేస్తుంది, సమయాన్ని కూడా సఫలం చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు శక్తిని సమయాన్ని వ్యర్థంగా పోగొడతాయి. అందువలన ఇప్పుడు వ్యర్థ సంకల్పాల రచనను సమాప్తం చేయండి. ఈ రచనయే రచయిత అయిన ఆత్మను దుఃఖపరుస్తుంది. అందువలన సదా నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, సమర్థమైన ఆత్మను అనే హోదాలో ఉంటే ఎప్పుడు పరిషాన్గా అవ్వరు. అంతేకాక అనేక మంది దుఃఖాలను నిర్మూలించే వారిగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.